పచ్చిన కూర వండుకొని స్టవ్ మీద నుంచి కిందకి దించంగానే వచ్చే పొగ ఫ్లేవర్ రెండు ముక్కులోకి వెళ్తే వచ్చే ఫీలే వేరుంటుంది కదా. నాకైతే ఈరోజు ఎండు నెత్తళ్ళు గుడ్డు కూర కూడా అదే ఫీల్ ఇచ్చిందండి. నెత్తళ్ళు అని మేమానం, మెత్తళ్ళు అంటాం అనమాట. నేను ఈరోజు మెత్తళ్ళు గుడ్లు ఇగురు కర్రీ చేశాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అబ్బా ఎండు చేపల అనే వాళ్ళు ఉంటారు, అబ్బా ఎండు చేపల అనే ఉంటారు. నేను మాత్రం సెకండ్ కేటగిరీకి చెందిందాన్ని. ఈరోజు నేను గుడ్లు ఎండు నెత్తలు కర్రీ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఎండు చేపలను ఇలా తీసుకొని కొంచెం వాటర్ వేసి 2-3 సార్లు ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 3 గుడ్లు తీసుకున్నాను. ఎందుకక్క అంత కకృతిగా 3 తీసుకున్నానంటే, నేను మాత్రం రోజుకి ఒక గుడ్డే తింటానండి, ఉడకబెట్టింది. 4-5 గుడ్లు తినే అలవాటు నాకు లేదు. మీకు ఎవరికైనా ఉంటే మీరు 4 గుడ్లు కావాలంటే 4 గుడ్లు వేసుకోండి. దాంతోపాటు మీకు ఈరోజు ఒక టిప్ చెప్తాను. ఏదైనా కర్రీ మేజర్ రోల్ ఉల్లిపాయలతో ఉండేటట్టయితే ఉల్లిపాయకి వచ్చేటప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి కదా అందరికీ. ముందుగా నేను చూపించినట్టు ఇలా ఒలుచుకొని దాన్ని కొద్దిగా వాటర్లో వేసుకొని కాసేపు ఆగి కట్ చేసే ముందు పచ్చిమిరపకాయలు కట్ చేసి తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తే వాటర్ రావు, దానిలో ఉన్న పొగరంతా పోతుంది, స్మూత్గా అవుతుంది ఉల్లిపాయ కర్రీ కూడా. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బాండీలో వేసి అలా 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 ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండి మెత్తళ్ళు వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దాంతోపాటు ముందుగా గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వాటికి ఘాట్లు పెట్టేసి గుడ్లు వేసేసుకోవాలండి. గుడ్లకు ఘాట్లు పెట్టకపోతే గుడ్లోకి ఎండు చేపల ఫ్లేవర్ వెళ్ళదు, టేస్ట్ అంతా బాగోదు. అందుకే గుడ్లకు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. కొద్దిగా అంటిగిరిన తర్వాత దించి పక్కన పెట్టుకోవడమేనండి. అంతే, గుడ్లు ఎండు మెత్తలు కర్రీ రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.